కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనములు. ఎంతవరకు ప్రభా పాటల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మిమ్మల్ని ఎంతగానో గణపరిచి ఉన్నాము అయ్యా. నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. మా మాటలు అయితే ఎవరికి ప్రయోజనకరముగా ఉండవు, కానీ నీ వాక్యానుసారముగా ప్రభా నడవాలనే ఆలోచన ఆశ కలిగి ఉన్న వారిని ప్రభా ఆ వాక్యము నాయన పురుకొల్పి ముందుకు నడిపించుద్ది, నాయన సత్యములోకి తీసుకెళ్ళుద్ది, ఆలోచించే మనిషి మంచి మనసును కలగజేసుద్ది. ఇది ఎప్పుడు వినేదే మాకు తెలుసులే అనుకుంటే అది ఆచారంగాను ప్రభా అలవాటుగా మారిపోయి నాయనా మేము అలాగే నిర్లక్ష్యంలో ఉండిపోతాము. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకుండా ప్రభా నీ కాపుదల భద్రత దయచేసి ఆత్మీయ చెవులను ఆత్మీయ గ్రహింపును మాకు అనుగ్రహించి ప్రభా వాటి ద్వారా మేము మేలు పొందినట్లు సహాయం చేయండి. జరుగుతున్న ఈ కొద్ది సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజామాబాదు, విజయవాడ, కుదరవేలుకు నైనా మీరు తోడుగా ఉండి నడిపించండి. మా మాటలు ఎవరికి ప్రయోజనం ఉండవు, కానీ మీ వాక్యము ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అయినా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరముగా ఉండినట్లు సహాయం చేయమని, అల్పుడును అయోగ్యుడునైనా నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరచుకొనమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారా అంటే అందరూ కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? అన్నీ చేసే వచ్చారా? భోజనం చేసి వచ్చారా? భోజనం చేస్తే పర్లా, హాయిగా రెండు ఫ్యాన్లు తిరుగుతున్నాయి. వాక్యం నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకో, వాళ్ళు ఏం కాదని చెప్పొచ్చు వాక్యాన్ని. నహూము గ్రంథం 1వ అధ్యాయము నహూము 2వ వచనం కాడి నుంచి చూద్దాం. యెహోవా రోషము గలవాడై ప్రతికారం చేయువాడు. యెహోవా ప్రతికారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారం చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నుండును. ఆయన సముద్రమును గద్దించి ఆరింపజేసెను. నదులన్నిటిని ఆయన ఎండిపోజేసెను. బాషాను కర్మెలను వాడిపోవు. లెబనోను పుష్పము వాడిపోవును. వినపడుతుందండి ఇక్కడ. యెహోవా రోషము గలవాడు అంటే శాంతమంతుడు కూడా. అంటే దేని విషయంలో ఆయన రోషంగా ఉంటాడు, దేని విషయంలో శాంతవంతుడిగా ఉంటాడండి. ఏమండి, ఇక్కడ పట్టణం ఉంది, ఆ పట్టణ విషయం ఆయన ఎంత కోపగించుకున్నాడు. ఏమండి, నినవే పట్టణం విషయం ఎంత కోపగించుకున్నాడు ఆయన. కోపం వచ్చింది ఆయనకి. ఏమండి, 3వ అధ్యాయం 7వ వచనం చూడు. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినవే పాడైపోయిన దాని కొరకు అంగలార్చువారు ఎవరు? నిన్ను ఓదార్చువారు ఎక్కడ నుండి పిలుచుకుని వద్దు పడుతుందండి. దేవుడు కోపం వస్తే ఆ మనిషికి సహాయం చేసేవారు కూడా ఉండరు. ఇక్కడ నినవేకి సహాయం చేసే దాని కొరకు ప్రార్థన చేసేవారు కూడా లేరు. మరి అక్కడ లోతు ఉన్నాడు, నీతిమంతుడు. అంటే లోతు ఉన్నాడు. లోతు ప్రయోజనకరమైన వ్యక్తిగా లేడు. తనకి 2 కుమార్తెలు, ఒక భార్య. అంటే 2 కుమార్తెలు, ఒక భార్య ఉన్నారు.
ఏమండి? వారు మరి నీతిమంతమైన ఏర్పాటు ద్వారా ఆ పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలో ఎవరికి వారు సువార్త ప్రకటించలేదు, ఒక వ్యక్తిని కూడా మార్చలేదు. ఏమంటే ఆ పట్టణంలో సువార్త ఎవరికీ ప్రకటించలేదు, ఎవరిని ఒక వ్యక్తిని కూడా దేవుని వైపుకి తిప్పలేదు. అందుకే ప్రభువుతో అబ్రహాం బేరం ఆడాడు. అయ్యా, 100 మంది ఉంటే కాపాడతావా? 50 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? అంటే 100 కాడి నుంచి 10 కాడికి వచ్చాడు. ఎందుకని వీళ్ళే నలుగురు ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా ఇంకొక ఆరుగురినన్నా సంపాదించి ఉండరంటావా ఇంతకాలంలో? ధనము సమకూర్చిన వీరు ఆత్మలు కూడా సమకూర్చలేదంటావా అనే ఆశ అబ్రహాములో ఉంది. ఏమండి? దేవునితో బేరం ఆడుతున్నాడు. ఏమండి? అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు లోతుకున్న ఆలోచన, అంటే లోతుకున్న గ్రహింపు, లోతుకున్న వివేచన అక్కడికి వెళ్ళినాక లేదు. భార్య ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, మనం ఏం చేస్తున్నాం కాదు, ఎంత సంపాదించాం అనేది ప్రాముఖ్యం, ముందు ఈ పని చూద్దాం. అంటే నలుగురు రాళ్ళు వెనకాల వేసుకుంటే తర్వాత నేను రాయిలాగా అందరికీ కనపడతానని ఆలోచించింది. 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే నేను జీవితకాలం రాయిగా కనపడవచ్చు అనుకుని ఆలోచించింది. ఏమంటే ఎక్కడ దేనికి ప్రయోజనకరముగా తను ఉండలేకపోయింది. అర్థమైందా ప్రియులారా? మనం బ్రతికిన బ్రతుకు కాదండి, మన నుండి వచ్చేది ఇతరులకి ఎంతో కొంత సంక్రమించాలి. ఎంతో కొంత సంక్రమించి వారు కూడా బాగుపడాలి. వినపడుతుందా ప్రియులారా? విశ్వాస విజయం చదువుతున్నారా ఏ రోజుకి ఆ రోజు? విశ్వాస విజయం డైలీ చదివితే సేవకులు ఎలా ఉన్నారు అనేది అయ్యగారు రాశారు. యశోద దానియేలు గారు రాశారు, దానియేలు గారు కూడా రాశారు. అర్థమైందండి? నిన్న మెసేజ్ కూడా బాగానే ఉంటుంది, రాత్రిది కూడా. ప్రతి విషయాన్ని గమనించాలి ప్రియులారా. మనముగా ఏమంటే మనల్ని ఒకప్పుడు మనుషులు తృణీకరించవచ్చు, ఏదో ఒక రోజు మళ్ళీ మనం వారికి అవసరం అవుతాం. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 4-5 నెలల నుంచి మన దగ్గరికి భారతీయ రావట్లా, ఆగిపోయింది. మళ్ళీ నిన్నటి నుంచి మొదలు పెట్టింది. ఏమండి? శ్రమ గుర్తొచ్చింది, శ్రమ వచ్చింది, ఇప్పుడు మనం గుర్తొచ్చాం. ఏమండి? పాస్టర్లు అందరూ చక్కగా ఏమండి లాలించి వారి దగ్గర వసూలు చేసుకుంటూ నేర్చుకున్నారు. శ్రమలో ఉన్నప్పుడు ఏమండి సహకరించే మనిషి ఎవరనేది ఆ ఎత్తుకు చూసుకుంటే మళ్ళీ మనం కావాల్సి వచ్చింది. ఈ వారం వస్తే నేను వస్తానన్నా, మీరు వచ్చిన ప్రతి వారం నేను వస్తానన్నా, లేదు మీరు మా ఇంటికన్నా రావాలన్నా, మీరు వచ్చినప్పుడల్లా మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదన్నా. ఇప్పుడు వస్తున్నాం కానీ వాక్యం చదివావా, ప్రార్థన చేసేవని మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు. గుప్పుళ్ళు ఇప్పితే దేవుడు మీకు ఇప్పుతాడు. అంటే గుప్పుళ్ళు ఇప్పితే దేవుడు మీకు, మీరు దేవుడికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడని చెప్తున్నారు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అసలు నీ కుటుంబం ఏంటి, నీ బిడ్డలు ఏంటి, నీ జీవితం ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. ఇది ఇట్లా అలవాటుగా మారిపోయింది. అంటే సంఘాల్లో వేల మంది ఉంటున్నారు, సంఘాల్లో విశ్వాసులు. అంటే సేవకుడికి ఒత్తిడి లేదు, విశ్వాసులకి ఒత్తిడి లేదు, చక్కగా సాగిపోతుంది జీవితం. అంటే చక్కగా సాగిపోతుంది. ఎవరికి వచ్చే బాధ వాళ్ళు అనుభవించడమే కానీ వారి కొరకు భారం తీసుకునే వ్యక్తి కూడా లేరు. అంటే బైబిల్ మొత్తం చదివేసిన పాండిత్యం తెలిసిన వ్యక్తులు ఉన్నారు, కానీ ఒక పాపిని నీతిమంతుగా చేసే వ్యక్తి లేడు భూమి మీద. ఒక పాపిని నీతిమంతుడిగా చేసేవారు లేరు. అన్నీ తెలిసిన వారికి వాక్యం చెప్పేవారు ఉన్నారు, పాడైపోయిన వారిని బాగు చేసేవారు లేరు. అన్నీ తెలిసిన వారికి వాక్యం చెబితే ప్రయోజనం వాళ్ళకి తెలుసు, వాళ్ళు జాగ్రత్తగా నడుపుతారు. అవునా? ఇక్కడ కూడా అదే ఉంది. ఏమండి? చదువమ్మా 8వ వచనం. సముద్రము తన కాపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నీవు విశేషమైన దానివా, కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారి విస్తార జనముగా నుండి లుబీలను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టి కొనిపోబడింది. రాజమార్గముల శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. శత్రువులు చిన్న పిల్లల్ని బండ్లకేసి కొట్టి, బట్టలు ఉతుకుతాం చూడండి, అటు కాళ్ళు పట్టుకుని రాళ్ళకేసి కొట్టి చంపారంట.
ఏమండి? దేవుని కాపుదల లేకపోతే ఎంత గొప్పవారున్నా ప్రయోజనం లేదు ప్రియులారా. ఏమండి? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఇంకా అంతకంటే పై మినిస్టర్లు ఎవరున్నా దేవుని కాపుదల లేనిది ఎవరో కాపాడలేరు. ఏమండి? ఎందుకని కాపాడలేరు? కారణం ఏంటి? ఏమండి? కారణం ఏంటి? అసలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. మన 9 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళి వస్తుంటే కోసి చంపేశారు. 6 నెలలు పాపను పాడు చేసి చంపేశారు. ఎంత దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన జీవితం. ఏమండి? ఇలాంటి అరాచకాలు జరగటం కారణం ఏంటి? ఏమండి? ఆపొచ్చు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఏమంటే సిబ్బందులు ఉన్నాయి కదా, మరి ఎందుకని ఆగుతలు? దేవుని భయం లేదు ఏ మనిషిలోనూ. ఏమండి? దేవుని భయం లేని మనిషి ఎచ్చలవిడిగా ఏది మాట్లాడినా చూడండి, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఏమండి, క్రైస్తవురాలు ఏదన్నా వాహనం ఎక్కేటప్పుడు వాహనం ఎక్కి అమ్మ తండ్రి నాయన యేసయ్య కాపాడావు, అక్కడి వరకు దేవుడు, అది బూతు మాట. ఇంకా అక్కడి నుంచి అన్ని పరలోక మాటలే వస్తున్నాయి ప్రయాణం కొనసాగే వరకు. ఏమండి? ప్రయాణం అయ్యి బస్సు ఎక్కే వరకు, అంటే బస్సు ఎక్కి సీట్లో కూర్చునే వరకు కూర్చొని ఒక చిన్న బూతు మాట మాట్లాడతారు. నాయన తండ్రి యేసయ్య కాపాడేవు. నీకు అక్కడి నుంచి అంతా పరలోకమే, దిగే వరకు పరలోకమే, పరలోకమే ప్రయాణం అవుతూ ఉంటారు. ఇక అన్ని మంచి మాటలే కదా, ఆ ఒక్కటే చెడ్డ మాట వచ్చేది అలవాటు అంట. ప్రయాణంలో ప్రారంభమైనప్పుడే తండ్రి నాయన ఎంత క్షేమంగా కాపాడి తెచ్చావు నాయన అంటారు. మళ్ళీ దిగేటప్పుడు ఒకసారి చిన్న బూతు మాట మాట్లాడతారు. దిగి అయ్యా ఇక్కడ దాకా క్షేమంగా తెచ్చినందుకు వందనాలు నాయన. ఇక మిగతా ఏ ఒక్కటి కూడా పనికొచ్చే ఉండవు. అర్థమవుతుందా ప్రియులారా? ప్రతి విషయాన్ని మనం గమనించాలి. గమనిక లేకుండా మన ప్రయాణం చేస్తే ఏమండి, మన ప్రయాణం ఎవరైపోద్ది, మన ప్రయాణం ఎవరైపోద్ది. నేను 94లో తెలిసిన కాపుల కుర్రడు లారీ మీద ఏలూరు వెళ్ళి వస్తున్నా, ఈ ఎస్ లారీ అది అండి, ఎస్ లారీ వస్తుంటే ఏలూరు మన బిల్లాభవన్ సెంటర్ నుంచి అతను ఏం చేశాడంటే, తెలిసిన అతను డ్రైవర్ ఏమో ఎదర ఒకరోడు చేతనపల్లి తెలిసిన అతను అయితే, ఎరా సైకిల్ దొక్కుతున్నావా అన్నాడు కదిపితే ఏం చేస్తావయ్యా, మీరు వాహనాల మీద తిరుగుతారు అన్నాడు. సరే నా లారీ పట్టుకురారా అన్నాడు. నా లారీ పట్టుకోమన్నాడు. అంటే పట్టుకుని వస్తున్నాడు. కలుకూరు ఆ మధ్యలోకి వచ్చినాక హఠాత్తుగా అనుకోని రీతిగా బ్రేక్ పడింది. ఏదో అడ్డం వచ్చి గొడ్డో మనుషులు ఏదో వచ్చి చాచి బ్రేక్ కొట్టాడు. ఈయన చేయి జారి లారీ కిందకి వెళ్ళింది సైకిల్. కనపడుతుందండి. ఆయన తొక్కుకుంటా వస్తే ఇప్పుడు లేటుగా వచ్చాడు, నిదానంగా వచ్చేవాడు ఇంటికి, ఇప్పుడు స్పీడ్గా వచ్చాడు లారీ కిందకి. అంటే పడిపోయాడు. మరి పడిపోయినాడు తెలుస్తుంది, ఎదరుండ లారీ వాడు తెలుస్తుంది, వెనకాల పడిపోయినాడు, వెనక చక్రాల కింద పడిపోయాడు. ఎక్కువ వచ్చేసి వేగంగా తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళి అంటే వేగంగా పంపించేసాడు పైకి. నిదానమే ప్రధానము. అవునా? నిదానమే ప్రధానం. మనకున్న వాహనాన్ని జాగ్రత్తగా అదుపులో తోలాలి, అదుపులో ఉండాలి, సమయానుకూలతను బట్టి వెళ్ళాలి. నా గన్నవరం బైపాస్ అటు అంటే ముస్తాబాద్ నుంచి మేనల్లుడిని తీసుకెళ్ళా, 80, 85, 90 బండి. ఎందుకంటే ఏమీ లేవు, రోడ్డు ఖాళీగా ఉంది అంటే, రోడ్డు ఖాళీగా ఉంది. 90 కిలోమీటర్ వేగంలో వచ్చాను నేను. మా మేనల్లుడి గట్టిగా పట్టుకున్నాను నన్ను, పెద్ద ఆయన అక్కయ్య కొడుకు. పడుతున్నాను తోలవచ్చు, వాహనం ఎప్పుడు తోలాలి ఎప్పుడు తోలకూడదు అనేది ఆలోచన. చూడండి, అది ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, దానికి వెనక ఏం రావట్లేదు. ఎంత వెళ్ళా మనకి ఇబ్బంది లేదు అంటే, బ్రేక్ వేయాల్సిన పని లేదు, అదుపు తప్పుద్దన్న భయము లేదు. ఎదరేదాన్ని వస్తేనేగా భయం. అట్లా జీవిత ప్రయాణంలో కొన్ని ఇలాంటివి ఉంటాయి. రెండో వచ్చాయి, ఇది హబక్కూకు ఒకసారి, హబక్కూకు 2వ అధ్యాయము 10వ వచనం కాడ చూడమ్మా. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. వినపడుతుందండి?
అండి ఇక్కడ ఏం చెప్తున్నాయి అండి? రాళ్ళు మొరపెడుతున్నాయి అంటే జరుగుతున్న దాని నిమిత్తము రాళ్ళు మొరపెడతాయి, మనుషులు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు జరిగింది ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని ఎదరపడి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది తప్పు అని నేను చెబుతాక అవకాశం ఉందా? ఇది జరిగే అరాచకాల్లో ఇది తప్పు అని ఖండించేవారు ఉన్నారా? అవును, ఉన్నారా? లేరు. మనకెందుకు? ఎవరు పాపని వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు పోతున్నారు, మనకెందుకు లేరు? రేపు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాం, రేపు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు అవతల వాళ్ళు కాడ ఎలాగనుకుంటే జరుపుకుంటూ వెళ్ళిపోతుంది, కొనసాగుతూ వెళ్ళిపోతుంది. వినపడుతుందండి? కొనసాగుతూ వెళ్ళిపోతుంది. అందుకనే మొదట దేవుని యందు మనం ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏమంటే సర్వసామాన్యమైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. 3వ అధ్యాయం చూడమ్మా, మొదటి 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి మొదటి నుంచి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ జరుగుతుండగా కార్యము నీ కార్యములు నూతనపరచును. నూతనపరచు. సంవత్సరములు సంవత్సరములు జరుగుచుండగా జరుగుతుండగా దానిని దానికి తెలియజేయము. తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటకు కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తములో నుండి కిరణములు బయలువెలుస్తున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. కనబడుతుందండి? ఆయన హస్తంలో నుంచి కిరణాలు వెళ్తున్నాయి అంట. ఏమండి? దేవుడు ఎప్పుడు ఏమంటే మనల్ని తన సొంత బిడ్డలుగా ఏమండి తన ప్రేమించిన బిడ్డలుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఏమండి? అంతేగాని మనం ఆయనకి శత్రువులుగాను లేకపోతే ఆయనకి ఇష్టం లేని వారు గాను ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశగానులా అండి, ఆశగానులా అండి. అబ్రహాము తన సహోదరుడి కొరకు బేరవాడినప్పుడు దేవుడు అంటే అబ్రహాం చూసి సంతాపడ్డాడు. నిజమే, పాపము తన సహోదరుడు తనతో పాటు నేను పిలవగానే వచ్చాడు, నేను పిలవగానే తన దేశం విడిచి తన జనాంగాన్ని విడిచి వచ్చాడు. అతను కాపాడాలి అనే ఆశ ప్రభువుకు ఉంది. కానీ ఆ పట్టణంలో ఉన్న దౌర్భాగ్యతను చూసి ఆయన అంటే ఆ పట్టణంలో ఉన్న దౌర్భాగ్యతను చూసి దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు. ఓర్చుకోలేక ఆ పట్టణం మీద కన్నెర చేశాడు. అంటే కన్నెర చేశాడు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న జనాంగాన్ని కాపాడాలంటే దేవుని మాటకి వారు లోపడాలి, దేవుని వాక్యాన్ని వారు అంటే అనుసరించి జీవించాలి. అప్పుడే ఆ పట్టణంలో ఉన్న వారైనా పట్టణాన్ని కాపాడలేకపోవచ్చు, కానీ వారి కుటుంబాన్ని అయినా కాపాడుకునేవారు. కానీ ఆ పరిస్థితులను తారుమారు చేసింది లోతు భార్య. ఏమండి? దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా పాడు చేసుకుంది లోతు భార్య. ఏమండి? లోతు భార్య ద్వారా ఎన్నో ఏమండి ఇబ్బందులు ఎదురైనాయి లోతుకి. ఎందుకని? ఆమె లేకపోవటం కుటుంబం శిథిలం అయిపోయింది. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఐక్యతగా ఒకే ఆలోచనతో నడుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం వచ్చిందండి. బిడ్డల్ని సమృద్ధిలోకి నడిపించగలుగుతాం. ఏమండి? వారికి ఆస్తి కంటే కూడా సమృద్ధి జీవం విలువైనది. ఆస్తి మనం సంపాదిస్తాం, కానీ అది మన దగ్గర ఉండదు. ఆస్తి ఎవరి దగ్గర ఉంటుందో ఎవరి దగ్గర ఉండదో కూడా అంటే నిలకడ ఉందా ఆస్తికి? అంటే ధనానికి నిలకడ ఉందా? నిలకడ ఉండదు. అది ఎప్పుడు చేయి జారిపోద్దో తెలియదు, ఎవరి చేతిలో ఉంటుందో ఎవరి చేతిలో ఏం చెల్లిపోద్దో తెలియదు. కానీ నీతి యథార్థత ఎన్నడూ జారిపోయేది కాదండి. కానీ కాపాడుకుంటూ వెళ్తే అది ఎన్నడూ జారిపోదు. మన పేరు ధనవంతుల లిస్టులో రాసే కంటే ఏమంటే పరలోకపు లిస్టులో రాయబడితే ఎంతో మంచిది. అవునా అండి? ఇప్పుడు మొన్న ఈ మధ్య ముఖేష్ అంబానీ కుమారుడికి పెళ్లి చేశాడు కదా, వచ్చిన ఒక్కొక్క వ్యక్తికి 2 కోట్లు ఎంతో ఇచ్చాడంట. అండి? అతిథులుగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి 2 కోట్లు ఇచ్చారు. కానీ కొడుకు ఎందుకు పనికిరాని ఎదవంట. అందుకే ఏమండి అంత ఘనంగా అందరిని పిలుచుకుని వివాహం చేశాడు. ఏమీ తెలియని వ్యక్తి అంట. డబ్బు సంపాదించాడు, ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాడు. కానీ
కొడుకు ఒకటో స్థానంలోకి కూడా పనికిరాని అమాయకుడంట, వెర్రిబాగులోడు. వివాహానికి పిల్లని ఎత్తకు కూడా ఎంతో ఆలోచించారు. కానీ ఏంటంటే పిల్ల ఎట్టాగే ఇంట్లో కూర్చుని నేను బతకగలదులే అని అండి వివాహం చేశారంట. ధనం ఉంది, మరి తెలివిగల ఆయనకంటే మేధావైన కొడుకును కనొచ్చుగా, కనగలిగాడా? ఏమండి మన ఇష్టమేనా ప్రతిదీ? ఏమండి ఆయన ఇచ్చే సృష్టి ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన చేతుల్లో ఉంది. ఆయన కలగజేస్తేనే కలుగుద్ది ప్రతి మనిషికి. అంటే ధనం ఉన్నవాడు ఎప్పుడు దేవుణ్ణి లెక్క చేయడు, అవునా కదా? ఇప్పుడు మా నందివాడ మండలంలో ఏములపల్లి బాబు ఉన్నాడు అంటే మేరీమాతకి గుడి కట్టాడు, సాయిబాబుకి ఒక గుడి కట్టాడు. అంటే ఇంకొంతకాలం బతుకుతాడు అనుకున్నాం, 2 కట్టి పెందలకడ చచ్చిపోయాడు. క్యాన్సర్ వచ్చింది. ఏదో ఒకటి ఒక దేవుడు కాపాడతాడని అమెరికా వెళ్ళొచ్చి 14 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాడు. డబ్బు సంపాదించాడు. పెన్నాను కోటేశ్వరరావు కూడా అంతే, డబ్బు సంపాదించారు, కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ప్రాణాన్ని రక్షించుకోలేకపోయారు. మరి మన కోట్లు లేవు, కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుతలేదా? కోట్లు లేకపోయినా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కదా. అంటే కోట్లు చెప్పుకుంటాకే ఉపయోగపడతాయి, కానీ దేవుడు జీవితంలో పేదవారైన మీరే ధన్యులని చెప్పారు. వేదలను దేవుడు కనికరించాడు. అంటే వేదలను దేవుడు కనికరించి వారికి మంచి ఆశ్రయాన్ని ఇచ్చాడు. దానిలో నీవు నేను జాగ్రత్తగా నడవటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రణాళికను మనం ఎన్నడూ విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుని ప్రణాళికను ఎన్నడూ మనం చేజార్చుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆదేశాలను ఎన్నడూ మనము తోసివేయకూడదు. రాత్రి మెసేజ్లు చెప్పారు, అయ్యగారు మాట్లాడారు. నీవు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు గుర్తుంచుకున్నావా లేదా? అవి నీ జ్ఞాపకంలో కొత్తనయ్యా? నీ మారు మనసు జీవితం ఎలా ఉంది? లేదు నీకు సరైన మార్పు లేకుండా నువ్వు పరిచర్య చేసి గొప్పవాడిని పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావా? జాగ్రత్త, అపాయంలో పడతావు ఏదో ఒక రోజు అని చెప్పి రాశారు. చూడండి మీరు రాత్రి మెసేజ్, నిన్నటి మెసేజ్, శనివారం మెసేజ్లో ఉంటుంది. అర్థమవుతుందా ప్రియులారా? ప్రణాళికను దేవుడు మనకిచ్చిన ప్రణాళికను నెరవేర్చకపోతే మనం నిరార్థకం అయిపోతాం. మారు మనసు పొందేటప్పుడు మనం కూడా వాగ్దానం చేస్తాం, ప్రభా నేను మీ కొరకు ఇలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను. ఏమండి అవి ఎప్పుడు రాయబడతాయి కదా, మన ప్రమాణాలు రాయబడతాయి. ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా రాయబడుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా నీకు ఇది ఈ పని అప్పగించాను అన్నప్పుడు దాన్ని శిరస చేస్తానని నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని ఎంత కష్టమైన నిష్ఠూరమైన కొనసాగించాలి. లేకపోతే ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం ఉండలేము. ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం ఉండలేము. యేసు ప్రభు తన శిష్యులకు అప్పగించిన బాధ్యతలన్నీ కఠినమైనవిగా ఉంటాయని ముందే చెప్పాడు. ఏమండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటప్పుడు కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ముందు నన్నే ద్వేషించారు ప్రజలు, నన్నే హింసించారు, నన్నే చంపారు, మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు చంపేస్తారు చెప్పారు. అయ్యా మేము ఈ బాధలు పడలేము, నమస్కారం, మీరు లేని కాడకు మేముండి ఏం చేస్తాం, మా వల్ల కాదని తప్పుకున్నారు వాళ్ళు. అంటే తప్పుకున్నారా? చేయి జారిపోయారా? ప్రయత్నించారు, కానీ వాళ్ళ కాల పడిపోవటం అంటే జారిపోవటకు వాళ్ళ కాల దేవుడు ఇడిచిపెట్టలే. వాళ్ళు జారిపోవాలని ప్రయత్నించిన ఆ దేవుడు వారిని ప్రేమించాడు. ఆయన ఆకర్షణ ద్వారా వారిని మళ్ళీ సమకూర్చుకుని ఏమండి అన్ని పడరాని కష్టాలు పడటకు ఓపికనిచ్చాడు. మనకి చిన్న కష్టం వస్తే సొమ్మచిల్లిపోతాం, అబ్బా దేవుడు ఎన్ని శ్రమలైనా మాకే పెడతాడు. అసలు దేవుని కొరకు నీవు నేను చేయిస్తున్న పని ఏంటి? శ్రమలు వస్తాయి లోకంలో, మానవుడికి శ్రమలు రాకుండా ఉంటాయా? ఏమండి నేను ఎలాగే సువార్త ప్రకటిస్తుంటే మా కుదరవెళ్ళి ఎంతోమంది ఇంత గొప్పగా ప్రకటించేవాడు, మరి ఈయనకు కూతురు జీవితం కట్టలేకపోతున్నాడు అని నన్నుగా అనుకోకుండా అక్కడక్కడ అంటూ మాటలు వినపడి నాకు. కానీ దాని సమయం రావాలి కదండి, రావాలా? దేవుడు ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి. అంతేగాని దేవుడు కార్యం చేయలేదంటే నా బిడ్డలు సరైన ప్రార్థనలో లేరు, వారికి తగినంత ఆత్మీయ జీవితం లేదేమో, అందుకే లేట్ అవుతుంది అని నేను ఎప్పుడు బిడ్డల్ని హెచ్చరించడానికే ప్రయత్నించాను. మరి దేవుడు అనుకోని రీతిగా కార్యం జరిగింది. రేపు 1వ తారీఖున వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉయ్యూరు కాపురం పడుతుందండి. ఈ వాటికి వెళ్ళిపోవాలి. రేపు 31వ తారీఖు పెళ్లి రోజు కదా, అది చూసుకుని వెళ్దామని ఆగారు. అంటే మరి 3 సంవత్సరాలు ఓపిక పట్టలేదని నేను అండి. నాకు అన్నీ తెలుసు, వ్యవహారాలన్నీ తెలుసు, అన్నీ చేయగల శక్తి సామర్థ్యాలు అన్నీ ఉండి కూడా ఆయన మీద భారం పెట్టాం. ఎందుకంటే సులువైన కాడి, అది సులువైన కాడి.
ఆ కాడి ద్వారా వెళ్తే ఎప్పుడు మళ్ళీ సమస్యలు రావు. మన ద్వారా, మన శక్తి ద్వారా, మనకున్న బలం ద్వారా, అహంకారం ద్వారా అండి, మనకున్న డబ్బు హోదాని ద్వారా తీసుకెళ్ళాం అనుకోండి, సమస్య ఎప్పుడు వచ్చిందో తెలియదు. అవునా కదా? మీ వాళ్ళు అలా అన్నారుగా, మీ వాళ్ళు ఎలా అన్నారుగా, మీరు ఎటా చేశారుగా, నన్ను అలా చేశారుగా, ఏమంటే ఈ తవ్వుకుంటూ వస్తుంది. ఆ పురుగు తొలుతూ ఉంటుంది సైతాను, ఏమంటే అప్పుడప్పుడు ముళ్ళు లేక పొడుతూ ఉంటుంది. ఆ పరిస్థితులు కల్పించుకోకుండా ఏమండి దేవుడే ఇంకొక వ్యక్తి ద్వారా వాళ్ళకి జ్ఞానోపదేశం బోధించి, ఆ వ్యక్తి ద్వారానే ఏమండి ఆ కుటుంబానికి ఒక మార్గాన్ని చూపించారు. అది దేవుడు చేసే కార్యం. మనం వెళ్ళి అడగలేదు, వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళు అడిగారో లేదో మనకు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం లేదు, వినపడుతుందండి. వాళ్ళ బంధువులకి ఎవరికి ప్రమేయం లేదు. వారు ఎవరు కూడా ఆ ఇంటికి వెళ్తాకు కూడా అవకాశం లేదు, వాళ్ళకి ఇష్టం అయ్యే వరకు. చూడు ఎంత గొప్ప. ఏమంటే అదే మనం శాసిస్తే ఎట్టుంటది? తల్లి బిడ్డని ఏరు చేసే దుర్మార్గులండి వీళ్ళు అంటారు. అవునా కదా? దేవుని ప్రణాళిక అండి. ఆలస్యం చేసే కొందున ఆలస్యం అమృతం, అంటే అది వినియోగించుకుంటే చేతరాకపోతే విషం. అంటే ఆలస్యమే అమృతం, అది వినియోగించుకుంటే చేతరాకపోతే విషంగా మారుద్ది, విషాదమైన దాన్ని మనము. అందుకనే ప్రతి విషయంలోనూ దేవుడు ప్రతి కార్యం చేయటకి ఆయనకి ఇష్టమే. కానీ దాన్ని మనం ఓర్చుకోవాలి, ఓర్చుకుంటూ వెళ్ళాలి అండి. ఓర్చుకుంటూ వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి మనం కీర్తనలు 52వ కీర్తన ఒకసారి చూడమ్మా. అమ్మా 52వ కీర్తన చదువమ్మా. సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. నిత్యము ఉండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకను నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. వినపడుతుందా? నీ నాలుక నాశనం చేయి ఉద్దేశించబడుతున్నది. మేలు కంటే కీడు చేయుటయును నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. వినపడుతుందండి? మేలు చేయుట కంటేను, నీతిని పలకట కంటేను, కీడు చేయటమును అబద్ధం చెప్పడం నీకు ఇష్టము, నీ నాలుగుకి ఇష్టం అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వినపడుతున్నాడు? అది కష్టం అవ్వచ్చు అండి, శ్రమ అవ్వచ్చు, అవతల వ్యక్తి ఏదైనా చేయొచ్చు. కానీ ఉన్నదన్నట్టుగా మాట్లాడితే నిజం నిరూపించబడి ఏదో ఒక రోజు నేను దేవుని లెక్కలో అంటే మంచివారిగా రాయబడతాం. లేకపోతే మనము మోసగాళ్ళు కానీ మిగిలిపోతాం. అంటే ఎంతమంది ఉన్నారు మోసగాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు భూమి మీద? ఉన్నారా లేదా? మోసం చేసేవాళ్ళు ఉన్నారా? మనం శ్రీకాకుళంలో ఇప్పుడు నిజామాబాద్లో ఇసాక్ కుటుంబం కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేసాం. మనకంటే ముందు 7 సంవత్సరాలు వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు వారు. ఏమండి? ఇప్పుడు వాళ్ళ ఆస్తులు పంచుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొద్దిగా ఇస్తే 4 సెంట్లు స్థలం ఇచ్చారు వాళ్ళకి. 4 సెంట్లు స్థలం ఇస్తే ఇప్పుడు దాంట్లో వాటా కావాలి ఎవరికి? అంతకితం వెళ్ళిన అయ్య గారికి. అమ్మ నీకు భూమి వచ్చిందిగా, మరి నాకు 2 సెంట్లు స్థలం ఇవ్వచ్చు. అంటే అమ్మ నీకు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా బ్రతుకమ్మ, మరి ఉన్న కొంచెంలో ఎక్కడ ఉంటారని అంటాం కాదు. నాకు 2 సెంట్లు స్థలం ఇస్తానన్నావు ఎప్పుడు, మరి ఇప్పుడు వచ్చిందిగా ఇవ్వచ్చుగా అని అడుగుతాడు ఆయన. ఏమేమంటుందంటే, అన్న మరి మీ దగ్గర ఉన్నప్పుడు నాకు బిడ్డలు పుట్టలేదు కన్నా, మరి మీ దగ్గర ఉన్నప్పుడు మారు మనసు అంటే ఏముందమ్మా? ఒక్కొక్క సంఘానికి ఒక రకమైన మార్పు ఉంటుంది. అంటే ఒక్కొక్క సంఘం ఆ మారు మనసు అంటే అయ్యగారికి తెలవదు. ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మార్పు ఉంటుందమ్మా, అంతేగాని పెద్ద ఇదేం కాదమ్మా అని అంటాడుతున్నాడు. వినపడుతుందా ప్రియులారా? ఆయనకి స్థలం కొనిచ్చారు పాపం వాళ్ళు, అమెరికా వాళ్ళు వచ్చి. అంటే 70 లక్షలకి స్థలం కొన్నారు దేవుని మందిరానికి. దాంట్లో 7 లక్షలు కమిషన్ తీసుకున్నాడు అండి. మన రామారావు గారు చెబుతాడు ఆయన గురించి, అది రవణాల మేనమా ప్రెసిడెంట్ గారు. 7 లక్షల కమిషన్ అంట. అసలు ఆడ దేవుని సేవకుడేనా అని అడుగుతాడు అప్పుడప్పుడు. అంటే ఆయన కొనిచ్చే స్థలంలోనే ఆయనకి కమిషన్ ఇవ్వాలి. అంటే ఇలాంటి వారు ఉంటే దేవుని నామాన్ని అవమానం కావచ్చు. ఏముంది రావణ, ఎట్లా నమ్మాలి దేవుణ్ణి అంటాడు. వినపడుతుందా ప్రియులారా? ఇప్పుడు సంఘంలో ఎవరైనా కొయిట వెళ్ళే వాళ్ళు ఉంటే సిద్ధపడండి, నేను ఏసా కట్టి పంపిస్తాను అంటాడు. భార్యను పంపించాడు,
3 ఏళ్ళు వెళ్ళింది, 2 ఏళ్ళు అయిపోయినాయి, చేసి వచ్చింది, మళ్ళీ 2 ఏళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు ఆ డబ్బు తేవాలి, ఇల్లు కట్టాలంట. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు ఆయన? ఏమండి? ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడా? కొయ్యటం మీద ఆధారపడ్డాడు ఇల్లు కడతాయి. ఏమండి? చూడండి ఎలాంటి పరిస్థితులు. మరి వాళ్ళని చూస్తే అన్ని జనులు మన దగ్గరికి ఎలా వస్తారు? ఏమండి? అలాంటి వారిని చూసినప్పుడు మన దగ్గరికి అన్ని జనులు వస్తాక ఇష్టపడతారా? వీళ్ళు వాళ్ళు సమానమే కదా. ఇసాక వాళ్ళు నాన్న వస్తాడు, తాగి వస్తాడు, ఆయనకి దండం పెడతాను, ప్రార్థన అయిపోయేదాకా తాగొద్దు, ప్రార్థన అయిపోయినాక నీ ఇష్టం వేసినట్టు తాగని చెబుతాడంట. ఆయన మనం చెబుతున్నాడు. మీరేం తాగొద్దని చెబుతారు, మా అయ్యగారు గుడికి వెళ్ళి వచ్చినాక ఆయన తాగొచ్చు అంటున్నాడు అని ఆయన అడుగుతున్నాడు. ఏమండి? సంఘాలు ఎలాగున్నాయి, దేవుని స్వార్థ ఎలా ఉంది? అందుకని ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు మళ్ళీ చదువు అమ్మ ఒకసారి. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. దేవుని కృప నిత్యము ఉండును. మోసం చేయువాడా వాడిగల మంగళ మంగళ కత్తి వలె నీ నాలిక నాశనము చేయుట ఉద్దేశించుచున్నది. ఉద్దేశించుతున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కపటం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంట? అధిక నాశనకరమైన, అది గొప్ప అనుకుంటారు. అంటే అది గొప్ప అనుకుంటాం. లేదు ప్రియులారా, మన జీవితంలో లేనిది ఏది మనం మాట్లాడకూడదు. అది మాట్లాడితే నేరస్థాపన చేయబడతాం. కనపడుతుందండి? నేరస్థాపన చేయబడతాం. ఒక మంచి వ్యక్తి, నేను ఒక వ్యక్తిని చంపాను అంటే, నేను హత్య చేసి వచ్చానని కోర్టులోకి రమ్మనండి, వచ్చి తేలిపోతాడు. అతను హత్య చేశాడో లేదో కూడా జడ్జి చెప్పగలడు. జడ్జికి తెలుసు. ఏమండి? మైండ్ పెట్టి ఆలోచిస్తాడు జడ్జి. అంతేగాని వాతాపతిపాదంలో ఇవ్వగానే జడ్జిమెంట్ ఈడండి. ఎందుకని ఈడు? అది నిజమో కాదో ఆయనకి పర్టికులర్గా తెలవాలి. లేదు ఒక ముద్దాయిని శిక్షిస్తే ఆయనకు భయం ఉంటుంది. నేరస్థాపన ఇది నా కుటుంబం మీదకి వచ్చేది తీర్పు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళు లా బుక్లో కూడా కొన్ని విలువైన మాటలు, నీతి మాటలు కూడా ఉంటాయి. కొన్ని లా బుక్లో నీతి గల మాటలు ఉంటాయి, చెడు మాటలు ఉంటాయి. అర్థమవుతుందా ప్రియులారా? దానిని గమనిస్తాడు. గమనించి అండి ఇతని శిక్షకు అర్హుడా కాదా, ఇతనికి శిక్ష విధిస్తే నేను నేరస్థాపన చేసిన వాడిని అవుతానేమో, లేదు పరిశీలించాలి అని సమయాన్ని పొడిగించి వాయిదాలు వేస్తుంటాడు. 1కి 2, 2కి 3. అర్థమవుతుందా ప్రియులారా? మరి లోకంలో ఉన్న న్యాయవాదికి అంత ఆలోచన ఇస్తే, పరలోకంలో ఉన్న న్యాయవాది మరి మన గురించి, మన విషయమై రాయబడిన లెక్కను గురించి ఎన్నిసార్లు ఆలోచించాలో చూడండి. ఎన్నిసార్లు ఆలోచిస్తారో చూడండి. ప్రతి విషయాన్ని గమనించండి. చదువమ్మ కొంచెం కింద. కావున దేవుడు నిన్ను సదాకాలం అంటే దేవుడు నిన్ను సదాకాలము అనగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుంచి నిన్ను చూసారా? గుడారంలో నుంచి తీసివేస్తాడంట. సజీవుల దేశంలో నుంచి కూడా తీసేస్తాడు. ఓర్చుకుని ఏం చేస్తాడంట? భరించలేని భారం దేవుడికి. జాగ్రత్త ప్రియులారా, మనముగా చేసేది ఏదిని దేవునికి అంటే మనంగా చేసేది దేవునికి అన్ని ఇష్టం అయ్యి ఉండవు. దేవునితో నీవు నేను నిబంధన చేసిన వాటిని జ్ఞాపకం తెచ్చుకొని, నేను ఆత్మలో దినదినము ఎదుగుతున్నానా, లేదా ఆత్మలో దిగజారిపోతున్నానా, నా ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదుగుదలలో ఉంది. ఏమండి? మన ఇప్పుడు ఉదాహరణకి మన జాయి అన్నాడు, ఇప్పుడు ఎన్నమ్మా? 3, 4, 4. వచ్చే సంవత్సరం 3లో వేసారనుకోండి మాస్టారు, అంటే మనం ఎంత బాధపడతాం. అదేంటి సార్, సంవత్సరం పెరిగే కొద్ది క్లాస్ పెరగాలి కదా, ఎందుకని పెరగలేదు అంటే, అమ్మ అతను కొద్ది మొద్దుగా ఉన్నాడు, అందుకే మళ్ళీ కింద నుంచి తీసుకెళ్దాం అంటే ఒప్పుకుంటావా? స్కూల్ మార్చేస్తాం. ఈ స్కూల్ కావద్దు ఇంకో స్కూల్ వేస్తాం. మీరు టీసీ ఇచ్చేయండి, మేము ఇంకో స్కూల్ వేసుకుంటాం అంట. అంతేగాని సర్లే మన బిడ్డ బాగా కోరే ఒక సంవత్సరం తగ్గించారు, ఒక క్లాస్ తగ్గించారు అనుకుంటావా? అవును అనుకుంటావా? మరి మనం మారు మనసు పొందినప్పుడు మనలో ఉన్న వేడి తగ్గిపోయినాక దేవుడు ఎంత బాధపడతాడు అంటే, మన క్లాసులు తగ్గకుండా కిందకు వస్తున్నాం, 1కి వచ్చేద్దాం, మన 10 వరకు పైకి లేపాడు దేవుడు. అంటే 100లో 10% పైకి లేపాడు. మనం ఇప్పుడు 9 తగ్గి 1లోకి వచ్చి, ఇప్పుడు నా సంగతి ఏంటి చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? ఆలోచించండి మీరు. అది దేవునికి ఇష్టమేనా? ఇష్టమైన కార్యమా? ఇష్టమైన పనా? అంటే
ఎందుకని సైతాను దినదినం వెళ్ళి దేవునితో పోరాటం చేసింది. ఇదో ఈరోజు పలానా మరీదాస్ ఎక్కడెక్కడ తిరిగాడు తెలుసా, ఏమేమి మాట్లాడాడు తెలుసా, ఏమేమి చేశాడు తెలుసా, ఎన్ని ఆటలాడాడు తెలుసా, నువ్వేంటి ఆయన ఏదో గొప్పోడుగా నువ్వు నాకు చెబుతావేంటి? ఆయనకి తెలుసు. కానీ ఇది ఏం చేద్ది ఏమండి, శరీరం మీద చిన్న పుండు ఉందండి, పొల్లెట్టి ఎట్టట కదిపితే ఎట్టుంటది, అది ఏలెట్టి అయ్యే నొప్పిగా ఉందంటే ఎట్టుంటది, పొల్లెట్టి ఎట్టట కదిపితే ఎట్టుంటది ఏమండి, ఏలెట్టి నొక్కితే అబ్బో నొప్పి అనిపిస్తుంది, అరే బాధపడతాడే అనుకుంటది. అదే పొల్లెట్టి కలిపితే అంటే నొప్పి అనిపించిద్దా, ఇంకా ఎక్కువగా పోటు వచ్చింది అంటే గాయాన్ని రేపటమే ఇది. సైతాన్ని ఎత్తుకెళ్ళి పొల్లెట్టి పొడుతుంది ప్రభు గాయంలో, ఆయన ఇంకేడుతుంటాడు, అరే వీరి ద్వారా నిన్న దినదినము నా గాయము అండి రేపబడట కారణం వీళ్ళే కదా అని ఓర్చుకుని ఏదో ఒక రోజు అక్కడ ఇందాక ఉంది కదా, చదువమ్మా కొంచెం. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయను. దేవుడికి అలాగే దేవుడు విసర్జించేశాడు అనుకోండి అండి, దానికి వయసు ప్రాయం అవసరం లేదండి. వయసు మంచి చెడి బలము అంటే బలహీనత కాదు. దేవుడికి మంచి చెడు కాదు కావాల్సింది, ఆత్మీయ జీవితం ఎంతవరకు మెరుగుదలలో ఉన్నాము, ఆత్మలో ఎంత ఎదగలుగుతున్నాము. చదువునా, నీతిమంతులను చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొని వాడిని చూసి నవ్వుదురు. వినపడుతుందండి, దేవుడిని బాగొట్టుకున్నాక నువ్వు ఎంత ధనం సంపాదించినా ప్రజలు నవ్వుతారంట, అబ్బా ఇది దేవుడు అని చెప్పి అదని చెప్పాడు ఇదని చెప్పాడు, అప్పుడు అది అన్నాడు ఇప్పుడు ఇది అన్నాడు, ఇవాళ చూడండి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి ప్రజలు చూసుకుని చెప్పుకుని నవ్వుకుంటారంట. మనం అర్థమవుతుందా ప్రియులారా నేను చెప్పేది? ప్రజలు నవ్వుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, చిక్కుపడాలి, కానీ అతిశయపడతాం. ఎందుకంటే ధనం ఉంది కదా, ధనం సమకూర్చుకుంటున్నాం కదా, వాళ్ళే మనకు మళ్ళీ లెక్కేంటలే అంటే వాళ్ళంటే మనకు లెక్కేంటి. కానీ ఇక్కడ ఈ విషయం దేవుడు దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. లోకంలో వీరు పొడిచే పోటు మనకి నొప్పి తగలకపోవచ్చు, కానీ ప్రభు గాయంలో పడుతున్న పుల్ల ఆయన శరీరం అంతటిని చికాకు చేసింది అంటే ఆయన రక్తం మళ్ళీ చెందుతున్నప్పుడు ఆయనకి ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధ చేత దేవుడు ఎంతో విలవిలాడిపోతుంటాడు. మనం చూసి, మన పరిస్థితులను చూసి, మన విధానాన్ని చూసి దేవుడు ఏమండి బాధపడతాడు. సైతాను సిగ్గుపరిచే రీతిలో దేవుణ్ణి తెలియజేసి మాట్లాడుతూ ఉంటాడు మన విషయం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందాక నేను అందుకే మాట్లాడింది, లోతు తన జీవితంలో ధనాన్ని సంపాదించాడు కానీ ఆత్మను సంపాదించలేకపోవటం వల్ల కుటుంబానికి కీడు సంభవించింది. భార్య ఉప్పు స్తంభం అయ్యి ఇప్పుడు కూడా ఆ రాతిని అనేకులు ఆ ప్రదేశానికి వెళ్ళిన వారు ఇదే లోతు భార్య విగ్రహం, ఇదే లోతు భార్య విగ్రహం అంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా ఆమె విగ్రహము అనేకులకి అండి జ్ఞాపకానికి వస్తుంది అండి, జ్ఞాపకానికి వస్తుంది. అది చూసినప్పుడల్లా ఎంత బాధపడతాడు దేవుడు, ఎంత బాధపడతాడు ఆ విషయం మాట్లాడినప్పుడల్లా ప్రభు ఎంత బాధపడతాడు. వీళ్ళు ఎలాంటి వ్యక్తులను నేను ఏర్పాటు చేసుకుని ఎలాంటి స్థలం నుంచి వీరిని తీసుకుని వెళ్ళాను. అబ్రహాము తన బంధువులను, స్నేహితులను, ఉన్నతమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టుకుని, విగ్రహాలను విడిచిపెట్టుకుని ఏమండి దేవుడిని వెంబడించి తన సంపాదించుకున్న సంపాదన కాకుండా దేశమంతటిని ఆయన స్వాధీనపరుచుకున్న దేశంలో తన సహోదరుడు కుమారుడైన లోతును బట్టి అబ్రహాం ఎంత కుంగిపోయాడు. అబ్రహాం కుంగిపోవడం వల్ల దేవుడు ఎంత కుంగిపోయాడు అబ్రహామును బట్టి. లోతు విషయమే ఆలోచించుకోవాలి మనం. ఒకసారి నిర్గమాకాండం చూడమ్మా, 20 అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిర్గమ 20:18. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూములను చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా, నీవు మాతో మాట్లాడము మేము ఇందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల వినపడుతుందండి. ప్రజలు ఎక్కడికి వచ్చారు, నువ్వు మాట్లాడు మేము వింటాము, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. వినపడుతుందా ప్రియులారా? ఏమండి దేవుని మాటలు వినాలనే చెవులు వారి హృదయంలో లేవు, వారికి ఆత్మీయ చెవులు లేవండి.
ఆత్మీయ చెవులు, వివేచన కలిగిన చెవులు లేవు. అందుకే నువ్వు మాట్లాడు, ఈ చెవులతో మేము వింటాం. ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం అంట. ఏమండి, అసలు దేవుడు మాట్లాడుతున్నాడని సంతోషించవలసిన వారి జీవితంలో ఎలాంటి భయము ఆక్రందనకు చెందిందో చూడండి. హృదయము భయానికి అండి భయక్రాంతులు అయిపోతున్నారు. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాము, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, నీతో ఏం చెప్పాడు మాకు చెప్పు. ఆయన వద్దులే, ఆయన చెబితే మేము వినలేము, ఆయన చెప్పిన మాట మేము వినలేము, ఆయన చెబితే మేము ఉండలేము, ఆయన వెలుగును చూసి మేము చచ్చిపోతామేమో అని భయపడిపోతున్నారు. అంటే నువ్వు నీతి యథార్థత విషయంలో లోతుగా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడాల్సింది. దేవుని యందు మనము అంటే లోతైన అనుభవాలు కలిగి లేకపోతే కొన్ని విషయాల్లో మనం భయపడాల్సింది అండి. ఈ లోక ప్రజలు ఎంత ధనవంతుడు అవ్వచ్చు, ఎంత కోటేశ్వరుడు అవ్వచ్చు, ఎంత ప్రాణ స్నేహితుడైనా అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి కాదండి మనకు కావాల్సింది. పరలోకపు తండ్రి. నీ ఉండేది కొద్ది కాలమే. ఇప్పుడు మన ఆయుష్య దినాలు కొద్ది కాలమే, 70-80 సంవత్సరములే. మరి మిగతా సంవత్సరాలన్నీ అక్కడ గడపాలి కదా. ఏమండి, అక్కడ నివాస స్థలాన్ని సిద్ధం చేసుకోవడం సుఖం, ఇక్కడ నివాస స్థలం సిద్ధం చేసుకోవడం సుఖం. ఇక్కడ ఉండటం కావాలి. ఏమండి, నువ్వు 70 సంవత్సరాలు చనిపోతే 930 సంవత్సరాలు అక్కడ నువ్వు నివాసం చేయాలి. మరి అక్కడ ఎట్టా ఉంటాం, ఎక్కడ ఉంటాం? ఏమండి, అక్కడ ఎలా ఉంటాం? అపవిత్రమైన వారి బిడ్డలకి విగ్రహారాధన నేర్పించిన వారి బిడ్డలంట అక్కడ గ్రైండర్లు వేసి రుబ్బుతారంట, రుబ్బి వారే తింటారంట వారి బిడ్డలు ఆహారంగా చేసుకుని. కనపడుతుందా ప్రియులారా? వారి బిడ్డల్ని పప్పులాగా ఇట్లా గ్రైండర్లో రుబ్బుకొని, రుబ్బిన పప్పు లాంటిది ఆ మాంసపు వృత్తులను వారే భుజించి తృప్తి పడతారంట. అలాంటి పరిస్థితి ఏర్పడుద్దంట నరకం. అర్థమవుతుందా మీకు? ఆలోచించండి. మన బిడ్డల్ని ఏ గమ్యానికి చేర్చాలనే ఒక ఆలోచన మనలో ఉంది. మన బిడ్డల్ని చేర్చే బాధ్యత మనదేనండి. వారు వెళ్తారు మార్గంలో. వారికి ఎలా ఉంటుందంటే, ఒక యవ్వన కాలంలో వారికి ఉన్న ఆక్రందన ఎలా ఉంటుందంటే, నేను యథార్థంగా బ్రతకాలి, నేను దేవుని కొరకు జీవించాలి అనే ఆలోచనలు రావటం కరెక్టే. కానీ తర్వాత వారికి యుక్త వయసు వచ్చి వారి యవ్వన కాలము ఏమండి, వారి వివాహాలు, వారి కోరికలు కొన్ని తీరినాక వారికి వేరే కోరికలు పుట్టిస్తాడు సైతానుడు. అప్పుడు దేవునిలో వైతొలిగిపోతారు. వైతొలిగిపోయినప్పుడు వారిని కాపాడటానికి ఎవరు కావాలండి? మార్గదర్శి కావాలి. మార్గదర్శి ఎవరు? తల్లిదండ్రులే మార్గదర్శి. తల్లిదండ్రులే మార్గదర్శులు అండి. వారే నడిపించాలి. అప్పుడు అంటే మన బిడ్డలు మనకంటే, నా బిడ్డలు నాకంటే ముందు నీతిమంతులు అయ్యారు. నాకంటే చాలా ముందు, నాకంటే 6 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందే విశ్వాసంలో ముందుకు వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన బాటలో వాళ్ళు నడవాలి. వాళ్ళ బాటను వాళ్ళు కొనసాగించలేరు. ఎందుకనంటే ఇప్పుడు వరకు వారు మన చిత్తంలో ఉన్నారు. అంటే తల్లిదండ్రులు స్వాధీనంలో ఉన్నారు, ఈ చిత్తంలో ఉన్నారు కనుక వారి కష్టాలు శ్రమలు తెలియదు. వారికి ఇంటి వారు అయినాక అంటే శ్రమలను ఎదుర్కోవాలి. అప్పుడు సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు నిలబడింది గొప్పతనం. దాన్ని నిలబడాలంటే తల్లిదండ్రులు నిలబెట్టగలిగే అంత ధైర్యము, దమ్ము, ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు. అంటే మన సహవాసం కన్నీరు ఆగిపోయి దగ్గర 4-3 సంవత్సరాలు అయ్యింది అనుకుంటున్నాను. కన్నీరు ఆగిపోయింది పూర్తిగా. ఒక్కళ్ళకు కూడా కన్నీరు రావట్లేదు. నేను చూస్తున్నా కన్నీరు ఎందుకు నిండిపోయిందో తెలియదు. అంటే నదులన్నీ పారుతున్నాయి, మన హృదయంలో ఉన్న నది ఎందుకు పారతలేదనేది ఆలోచన. అంటే కన్నీరు రాకపోతే, చెమ్మ లేకపోతే పంట రాదండి. నీరు లేని పొలంలో భూమి